హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మిద్దె తోటలో వచ్చేసి మల్లెపూలండి. ఈ దొడ్డు మల్లె మొగ్గలు స్టార్ట్ అయిపోయాయి. చూడండి, చాలా మంచిగా అయితే వచ్చాయి. ఈసారి 2 మొక్కలకైతే వచ్చాయి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఏమేమి ఇచ్చాను ఈ మొక్కలకి, ఎలా వచ్చాయి, ఏంటి అని ఫుల్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్తూ ఉంటాను. ఇవి ఒకే రోజువి అయితే కావండి, ఇవి మ్యాక్సిమం 3 డేస్ అయితే ఉన్నాయి. ఇవి స్టార్టింగ్ ఈ మొగ్గ సైజులో ఉన్నప్పటి నుంచి పూలు వచ్చేంత వరకు అయితే ఈ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే ఉంది. చాలా వరకు అయితే మల్లెపూలు వచ్చాయి. నేను ఇంకా 2-3 డేస్కి అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎప్పుడు అయితే ఒకే మొక్కకైతే ఎక్కువ ఉండేవండి. ఈసారి అయితే ఈ మొక్క కూడా చాలా మొక్క నిండా అయితే మల్లె మొగ్గలు అయితే వచ్చాయి, దొడ్డు మల్లె మొగ్గలు. కానీ ఈ మొక్క దగ్గరికి వెళ్ళేసరికి ఎంత మంచి స్మెల్ అయితే వస్తుందంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. అంటే మొగ్గలు ఇప్పుడిప్పుడే రావడము, ఆ స్మెల్ కూడా, ఇంకా పువ్వులు విచ్చుకున్నప్పుడు కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ గార్డెన్ మొత్తం చాలా స్మెల్ అయితే ఉంది. చూడండి, నేనైతే మంచిగా ప్రూనింగ్ చేసేసాను కాబట్టి 2 మొక్కలకి చెట్టు నిండా అయితే మొగ్గలు అయితే ఉన్నాయి. ఇది ఫస్ట్ రోజు అండి మొగ్గలు వచ్చినప్పుడు. ఇక్కడ వచ్చేసి సన్నజాజులు కూడా ఉన్నాయి. ఇవైతే ఇంకా డైలీ వస్తున్నాయి. ఇవి కూడా వస్తున్నాయి. ఇంకా ఇవి అయిపోయేలోపు ఆ మొగ్గలు అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇవి చాలా బాగా వస్తున్నాయండి. ఇప్పటికీ నాకు చాలా వరకు అయితే నేను తెంపి మాల కట్టి దేవుడికి కానీ నేను కానీ పెట్టుకున్నాను. చాలా మంచిగా అయితే వచ్చాయన్నమాట. ఇంకా ఈ మల్లెపూలు ఎండాకాలంలోనే చాలా మంచిగా వస్తూ ఉంటాయి. చాలామందికి ఏంటంటే డౌటు, ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నప్పుడు బాగానే వస్తున్నాయి కానీ మాకైతే రావట్లేదు అనేసి చాలామంది అన్నారు. నన్ను మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్ కూడా అదే అన్నారు. మీ మొక్కలకైతే చాలా మంచిగా వస్తున్నాయి, మాకెందుకు రావట్లేదు, మీరు చెప్పినవే వేస్తున్నాము అంటున్నారు. కానీ నాకు కూడా తెలియదండి ఎందుకు రావట్లేదు. కానీ నేనైతే మీ ముందే లైవ్లోనే వేసి చూపిస్తున్నాను. ఇంకా నేను ఎలాంటి ఫర్టిలైజర్స్ అయితే వేయను. నేను ఏమైతే వేసానో మీకైతే చూపిస్తాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఫస్ట్ డే రోజు, ఆ రోజు మల్లెపూలు సన్నజాజులు ఉన్నాయి కదా, అవి హార్వెస్ట్ చేశాను. ఇవి నెక్స్ట్ డే ఫస్ట్ రోజు చిన్న చిన్నగా మొగ్గలు అయితే కొన్ని విచ్చుకున్నాయి. ఇక్కడ కూడా కొన్ని కనకంబరాలు అయితే ఉన్నాయి. ఈ మల్లె పూలకి ఈ కనకంబరాలు అక్కడ ఉన్న పక్కన కొంచెం మర్మం ఉంది కదా, ఆ మర్మము కలిపి మాలైతే కడుతున్నానమాట. ఇలా రోజు తెంపేసి ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఇంత ముందు తెంపింది ఫస్ట్ డే, ఇది తెంపింది సెకండ్ డే అనమాట. ఇంకా రోజు వీడియో తీసేసి మీకైతే పోస్ట్ చేస్తున్నాను. అంటే తెలుస్తుంది కదా మీకు కూడా ఎప్పుడు ఏ రోజు ఎలా వస్తున్నాయి అనేసి. చూడండి, ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు. నేనైతే అన్ని మొక్కలకైతే ఇస్తానండి. ఇవి మనము ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా కిచెన్లో ఉన్న వాటితోటే అయితే నేను ఫర్టిలైజర్స్ తయారు చేస్తున్నాను. మనం వీక్లీ ఏదో ఒక ఫర్టిలైజర్స్ అయితే మొక్కలకి ఇస్తూ ఉండాలి. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, కూరగాయల మొక్కలు అన్ని మొక్కలకైతే ఇవ్వచ్చండి. ఏదైనా లిక్విడ్ రూపంలో కానీ, పౌడర్ రూపంలో కానీ, స్ప్రే రూపంలో ఏవైనా సరే ఇస్తూ ఉంటే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం కదండి, చాలా వరకు ఇలా ఈవినింగ్ వరకు పడిపోతూ ఉంటాయి, వాలిపోతూ ఉంటాయి. అప్పుడు కూడా మొక్కలపైన ఒక్కొక్కసారి వాటర్ చల్లుతూ ఉండండి. ఏవైనా వాటర్ చల్లుతూ ఉంటే కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు ఉంటాయి. ఎందుకంటే చాలా ఎండ మనమే తట్టుకోలేకపోతున్నాం, ఇంకా మొక్కలైతే చాలా వరకు ఇలా పడిపోతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఉన్న సన్నజాజులు, ఈ కనకంబరాలు అయితే తెంపాను. ఇంకా నేను ఇలా రోజు అయితే ఒకేసారి కాకుండా 2-3 డేస్కి సరిపోయేంత వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టి ఒకేసారి మాల కట్టి ఇంకా దేవుడికి నేను అయితే పెట్టుకుంటున్నాను. ఈరోజు అయితే చూడండి, ఇలా ఈ బౌల్ నిండా అయితే పూలు అయితే వచ్చాయి. ఇక్కడ కూడా కొన్ని మల్లెపూలు అయితే ఉన్నాయి, దొడ్డు మల్లెలు. ఈ వీడియోలో అయితే చాలా వరకు గార్డెన్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. మల్లెపూలు స్టార్టింగ్లో అయితే కొన్నే వస్తాయి, ఇంకా రాను రాను చాలా వరకు అయితే వస్తాయండి. ఈసారి చాలా తక్కువ వచ్చాయి. ఫస్ట్ టైం చాలా తక్కువ వస్తాయి. సెకండ్ డే రోజు చాలా వరకు అయితే వస్తాయండి. నేను ఏమేమి ఇచ్చానో అయితే మీకైతే డీటెయిల్గా అయితే చెప్తాను. మళ్ళీ సోది అనుకుంటారు కదా, నేనైతే ఏమి ఇచ్చానో మీకైతే చెప్తాను. ఇవి వచ్చేసి లిల్లీ ఫ్లవర్స్. కిచెన్లో ఉంటాయి కదండి ఆవాలు, ఆ ఆవాల పౌడర్ అయితే చేయండి. ఆవాల పౌడరు,
ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, మనము గుడ్డు కొట్టి పగలగొట్టేసి ఆమ్లెట్ వేస్తున్నప్పుడు అవి ఉంటాయి కదా, అవి ఉడకబెట్టకుండా నార్మల్గా ఆమ్లెట్ చేసినవి గుడ్డు పెంకులు ఉంటాయి. అవి పెంకులు ఎండపెట్టేసి ఈ ఆవాలు గుడ్డు పెంకులు 2 పౌడర్ రూపంలో చేసేసి మొదట్లో మట్టిని చాలా లూజ్గా అయితే చేసుకోవాలి. లూజ్గా చేసి మొదట్లో ఒక పిడికడిస్తే చాలండి. పిడికడిస్తే చాలా సరిపోతుంది, ఎక్కువ కూడా అయిపోతుంది. కానీ నేనైతే అదే ఇస్తాను. చాలామంది నేను ఇచ్చాను కానీ రావట్లేదంటారు. మరి మీ మట్టి ప్రాబ్లమో తెలియదండి. చూడండి 2 డేస్వి ఆ పూలు ముందు తెంపినవి, ఈరోజు తెంపినవి ఇన్ని పూలు అయితే వచ్చాయి. నేనైతే వీక్లీ అయితే నాకైతే చాలా పూలు అయితే వస్తున్నాయి. డైలీ అండి, వీక్లీ కాదు. 3 డేస్కి అయితే ఇలా ప్లేట్ నిండా అయితే పూలు వస్తున్నాయి. ఇట్లా ఫస్ట్ మనం హార్వెస్ట్ చేసినప్పుడు తర్వాత మొక్క అంతా ఫ్లవరింగ్ అయిపోతుంది కదండి. ఇలా ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మొక్క పైన ఆకులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసేయాలండి. చూడండి నేను ఇక్కడ వీటి అల్లడానికి మరవము, కనకాంబరాలు, సన్నజాజులు, దొడ్డు మల్లెలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఇన్నైతే వచ్చాయండి 2 డేస్కి కలిపి. ఇది వచ్చేసి సెకండ్ డే అండి. ఫస్ట్ రోజు చాలా తక్కువ వచ్చాయి కదా, ఇవి వచ్చేసి సెకండ్ రోజు కొంచెం తక్కువనే ఉంటాయి ఇవి కూడా. కానీ థర్డ్ ఫోర్త్ రోజు నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. చాలా బాగా అయితే వస్తాయండి. ఎందుకంటే నేను ప్రతి మంత్ నేను హార్వెస్ట్ చేస్తూ ఉంటాను కదా, తెలుసు. ఇప్పుడు చూడండి ఇలా మొత్తం ఒకవేళ ఈ ఫ్లవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ ఆకులు, ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, ఈ ఆకులన్నీ తెంపేసేయాలి. ఈ ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, వాటిని కూడా కట్ చేస్తూ ఉండాలి. అంటే పించింగ్ చేయాలి. ఆకులు, ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ పించింగ్ చేసేసి, ఎక్కడ వాళ్ళ మొక్క పైన ఆకులు ఉండకూడదు, ఎండిపోయిన కొమ్మలు ఏవి ఉండకుండా ఇలా పైన ఎడ్జెస్ అన్నీ కట్ చేస్తూ ఉండాలి. కట్ చేసేసి మనం ఇందాక చెప్పాను కదండి, ఆవాల పిండి, ఎగ్ షెల్స్ అది పౌడర్ చేసినది మొదట్లో మట్టిని మొత్తం లూజ్ చేసేసి అక్కడ ఒక పిడికడ వేసి వాటర్ పోసేసేయాలి. 1 మంత్లో చూడండి ఇలా మొక్క నిండా అయితే పూలు అయితే వస్తాయి, మొగ్గలు అయితే వస్తాయి. నేనైతే ప్రతి నెల ఇలానే చేస్తూ ఉంటాను. ఇంకా నేను మిగతా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను, బనానా ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాను. ఇంట్లో కిచెన్లో వచ్చిన బియ్యం కడిగిన నీళ్ళు, పగిలిపోయిన పాలు, ఇలా మళ్ళీ నెక్స్ట్ మనం ఇంట్లో వాడుతూ ఉంటాం కదా ఇంగువ వాటర్ కూడా వేస్తూ ఉంటాను. అన్ని మొక్కలకి ఇవి వేసినా కానీ చాలా హెల్దీగా ఉంటాయి. పూత పింద కూడా నించు ఉంటాయి. కూరగాయల మొక్కలకి ఇలా పూలు కూడా చాలా బాగా వస్తాయండి. నేనైతే కంపల్సరీ ఇదే ఇస్తాను. ఇంకా ఎలాంటివి ఇవ్వను. మీకు లైవ్లో కూడా చేసి చూపించాను. నా ముందు వీడియోలో కూడా మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసి చూపించాను. ఇంకా ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మీకైతే ఇది చూపిస్తున్నాను. చూడండి ఎన్ని పూలు అయితే వచ్చాయో. ఇక్కడ సన్నజాజులు అయిపోయాయండి. ఇది నెక్స్ట్ నేను మొత్తం ప్రూనింగ్ చేసేస్తాను. మళ్ళీ పువ్వులు రావాలి అంటే ఆకులన్నీ తెంపేసేయాలి. చూడండి ఇవి దొడ్డు మల్లెలు. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.